కాపాడడం చాలా ముఖ్యం అవసరమన్నారు ఆజాద్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగసుధకుంట. హిందూ దేవాలయాల్లో ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో పూర్తి డీటెయిల్స్ సేకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గీత దాటిన వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదని చెప్పారు. భారతదేశంలో అత్యంత పవిత్రమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అన్ని దేవాలయాల్లో అత్యంత ప్రముఖమైన దేవాలయాల్లో తిరుపతి ఒకటి. అలాగే చాలా పవిత్రమైన దేవాలయాలు మన రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా చాలా పవిత్రమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. కాకపోతే వీటిలో ప్రధాన సమస్య ఏంటంటే హిందూ మతం ఎప్పుడు కూడా పరాయి మతాన్ని మనం ద్వేషించకుండా వాళ్ళని స్వాగతిస్తూ మన మతానికి మనం గౌరవం ఇచ్చుకోవాలి. అలాగే మన మతానికి గౌరవం ఇచ్చే వాళ్ళని మన సేవా కార్యక్రమంలో మనం వినియోగించుకోవాలని చెప్పేసి హిందూ మతం గతంలో ఎప్పుడో చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేవి కేంద్ర ప్రభుత్వం అనేవండి ఇద్దరు కూడా దీనిపైన అన్య మతస్థులు ఎవరు కూడా ప్రముఖ దేవస్థానాల్లో వర్క్ చేయకూడదు అని చెప్పేసి ఒక జీవో తీసుకురావడం జరిగింది. అలాగే ఆ జీవో తీసుకొచ్చిన ఏదైతే ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం ఈవేళ దాని తొంగలతోకి గత వైసీపీ ప్రభుత్వంలో సుబ్బారెడ్డి గారు చేయడం జరిగింది. ఆయన అన్యమతస్థులని చెప్పి ఆయన స్వయంగా డైరెక్ట్గా మిసెస్ బైబిల్ పట్టుకుని తిరగడం అవన్నీ కూడా మనం చూసే ఉన్నాము. అలాగే తర్వాత గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడా ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా చేయడం, ఆయన కూడా చర్చికి వెళ్ళి చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా మనం గతంలో చూడటం జరిగింది. ఆయన పైన కూడా ఇలాంటి చాలా దుమారాలు రావడం జరిగింది. అప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. అలాంటిది ఈవేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బీజేపీ పైగా దీనిలో క్రియాశీలకంగా బీజేపీ కూడా ఉన్న సమయంలో కూడా బీజేపీ హిందూ సంస్కరణ పైన ఎంతో అవినాభావ సంబంధం ఉన్న బీజేపీ ఉన్నా కూడా ఈవేళ దర్శన్ అనే ఒక ఎవరైతే టీటీడీ సభ్యులు ఉన్నారో వాళ్ళ భార్య పిల్లలు చర్చికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేది మనం చూడటం కూడా జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండించవలసిన పరిస్థితి. అలాగే కాకుండా అన్యమనసులు అందరూ కూడా చర్చికి వెళ్ళి వాళ్ళు చాలామంది ఈ విధంగా దేవస్థానంలో వర్క్ చేయడం జరుగుతుంది. స్వతహాగా ఏదైతే ప్రభుత్వాలు జీవో ఇచ్చినాయో ఇదే ప్రభుత్వాలు వాళ్ళే టీటీడీ మెంబర్ల కింద అన్యమనసుని ఏర్పాటు చేయడం అనేది చాలా అత్యంత ఘోరమైన హేయమైన చర్య. ఇది హిందువుల పైన ద్వేషం అనేది ఏ రకంగా దీన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలే ఈ రకమైన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే దీన్ని ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పేసి సెలవు తీసుకున్నాను. భారత్ మాతకి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది అన్నారు ప్రముఖ చరిత్రకారులు, విగ్రహ పరిశోధకులు, విద్యావేత్త రాయుడు శ్రీ రామచంద్రమూర్తి. తిరుమల సహా ఏ ఆలయంలో అయినా హిందూ ధర్మాన్ని ఆచరించే వారిని నియమించాలని డిమాండ్ చేశారు. హిందూ దేవతా విగ్రహాలని, హిందూ దేవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. కాబట్టి మీరు చైతన్యవంతం అవ్వండి. గతంలో ఇప్పుడు తెలంగాణ ఆర్టీఐ ఆటో ఒకటేశారు. ఇక్కడ ఎవరన్నా క్రైస్తవులు ఉన్నారంటే 0 వచ్చింది. అంటే తెలంగాణలో అసలు క్రైస్తవులు అనేవాళ్ళు లేరు. అలాగే మన ఇక్కడ కూడా ఇంచుమించు 2% 1% 1.2 ఎంతో వస్తుంది అంతే. కానీ ఇక్కడేమో క్రైస్తవుడు అని ఉంటుంది, అక్కడేమో హిందూ ఉద్యోగాలు చేస్తున్నారు. దయచేసి ఏ దేవాలయంలో కూడా ఈ తిరుమల అవనేయండి, ఇతర పవిత్ర క్షేత్రాలు అవనేయండి, దయచేసి కేవలం హిందువులను మాత్రమే దాంట్లో మీరు వేయండి. అలాగే మీకు ఇంకొకటి చెప్తున్నాం, ప్రతి ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా దయచేసి దశమ భాగం పాస్టర్లకి అదే పాస్టర్లు అందరూ కూడా దశమ భాగం తీసుకుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకోనివ్వండి. వాళ్ళ ఏం చేసుకుంటారో మనకు అనవసరం. కానీ గుడిలో డబ్బులు పట్టుకెళ్ళి పాస్టర్లకి ముల్లాలకి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం అనేది పరమ దుర్మార్గం. దాన్ని నేను ఖండిస్తున్నాను. కాబట్టి మీరు ఏమన్నా తిరుపతికి వెళ్ళమని ఎవరన్నా పేదవాళ్ళకి ఇవ్వండి డబ్బులు. హిందువులు మీరు హిందూ మతాన్ని ప్రోత్సహించే విధంగానే అందరూ చూస్తున్నారా, లేదా కేవలం ఓట్ల కోసం సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారా? దయచేసి మీరందరూ విజ్ఞులే, పరిపాలకులందరూ. కానీ ఒక విషయం ఆలోచించాలి. గుడి అంటే మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు అది ఒక చక్కటి